రైట్, ఇక ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ అనాలిసిస్ కోసం ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది, అదేవిధంగా మోహన్ సుందర్, ఐసీసీ సర్టిఫైడ్ క్రికెట్ కోచ్ అండ్ హెడ్ కోచ్ ఆఫ్ అరవింద క్రికెట్ 360 క్రికెట్ అకాడమీ నుంచి ఇద్దరు గెస్ట్లు అయితే మనతో సార్ జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ బులెటిన్. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. చెప్పండి. రైట్ సుధీర్ సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, ఫైన్. నేను బాగున్నాను సార్, నేను బాగున్నాను. ఫైనల్లీ సెమీఫైనల్కి అయితే వచ్చేసాము. అగైన్ మళ్ళీ ఇంగ్లాండ్తో సెమీఫైనల్ వచ్చింది. సో చెప్పండి సార్, ఈ రోజు ఎలా ఉండిపోతుంది? ఐ థింక్ ఇట్ విల్ బి ఎక్సైటింగ్, డౌట్ లేదు. ఎందుకంటే ద బెస్ట్ T20 టీమ్స్ ఇప్పుడు తలబడుతున్నాయి. అండ్ దట్టు వాంఖేడే స్టేడియం అంటే మనందరికీ తెలుసు మహిజ, అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే మీకు డైమెన్షన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇంగ్లాండ్ కూడా ఈ వరల్డ్ కప్ లో ఇక్కడ ఆడారు, స్ట్రగుల్ అయినారు కూడా. దే లాస్ట్ టు వెస్ట్ ఇండీస్, దే స్ట్రగుల్డ్ అగైన్స్ నేపాల్, ఇటలీ తోటి ఆడారు. అండ్ ఇండియా కూడా ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ యూఎస్ తోటి ఆడినప్పుడు అంత పెద్ద ఈజీ విక్టరీ ఏం కాలేదు. యూఎస్ఏ ఆల్సో ప్లేడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఓవరాల్ గా ఐ థింక్ టూ టీమ్స్ కి ఇక్కడ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఈ వరల్డ్ కప్ లో కూడా ఉంది. యా, అండ్ ఈవెన్ ఐసీసీ టోర్నమెంట్స్ చూసినట్లయితే ఐ థింక్ ఇంగ్లాండ్ కూడా నేను ఏమనుకుంటానంటే కొంచెం పై చేయి ఉన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే 87 లో 50 ఓవర్లో వాళ్ళు ఓడించారు ఇక్కడ. అండ్ ఆ తర్వాత రీసెంట్ గా మాత్రం అబ్సల్యూట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అభిషేక్ శర్మ యొక్క 135 యాక్చువల్లీ బ్రిలియంట్ ఇన్నింగ్స్. సో అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుందా, ఎందుకంటే అదే వికెట్ పైన ఆడబోతున్నారు. వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ ఆడింది కూడా అదే వికెట్ యాక్చువల్లీ. సో ఇట్స్ బిగ్ స్కోరింగ్ వికెట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం బెటర్ గ్రాస్ కూడా ఉంది కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ బౌన్స్ ఆల్సో. సో ఓవరాల్ గా నేను ఏమనుకుంటానంటే ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ సెమీఫైనల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. నిన్న ఆఫ్ కోర్స్ 1-sided సెమీఫైనల్ గా మారింది చివరికి, కానీ బట్ దిస్ విల్ బి టోటలీ డిఫరెంట్ సెమీఫైనల్ అని నాకు అనిపిస్తుంది మైక్. సరే సార్, ఒకసారి మనతో మోహన్ సుందర్ సార్ కూడా ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అండి నమస్తే అండి. హాయ్ సార్. సార్ మరి ఎలా? మీకు కూడా నా నమస్కారం కూడా సార్, సుందర్ గారు. నమస్తే అండి. రైట్ సార్. సార్ సుందర్ సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు చూసాము ఇంగ్లాండ్ అప్రతిహతంగా అజయంగా వస్తుంది అని. ఇప్పటి వరకు ఈరోజు ఇంగ్లాండ్ని ఎదుర్కోవటం, ఇండియా ఉన్న ఫామ్ అంటే మనకి అభిషేక్ శర్మ గత ఈ సీజన్లో అయితే అంత ఇదిగా లేదు తన పెర్ఫార్మెన్స్. ఈ రోజు అయినా ఉండబోతుందా? తన పెర్ఫార్మెన్స్ ఇదొక 134 ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం 134 రిపీట్ అవుతుందని చెప్పలేం, కానీ మీరు ఫామ్లో లేరని మీరు డిమోరలైజ్ చేస్తున్నారండి. బట్ ఏంటంటే అందరూ ఫామ్లో ఉన్నారు. ఫామ్లోకి రావడానికి సంజు శాంసంగ్ ఫామ్లోనే ఉన్నాడు, బట్ ఈ వాజ్ నాట్ గెటింగ్ గుడ్ స్కోర్స్ అనమాట. ఒక మ్యాచ్లో స్కోర్లోకి వచ్చి లైమ్ లైట్లోకి అయ్యారంటే అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ T20లో చాలా ఎక్కువ ఆడాడండి. 11 years నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే వాళ్ళకి ఎవరికి ప్రెషర్స్ ఉండవండి. అంటే యాజ్ ఏ మీరు స్పెక్టేటర్గా ఉన్నారు, మేము ఆడొచ్చాం కాబట్టి మ్యాచ్ ఆడేటప్పుడు ఆ థ్రిల్ ఉంటుంది, కానీ ప్రెషర్లో ఎవరు వెళ్ళరండి. సో ఈ మ్యాచ్ చూసుకుంటే అందరూ ఫామ్లో ఉన్నట్టే. మీరు ఎవరైతే పీపుల్ అంటున్నారో అభిషేక్ శర్మ గాట్ స్కోర్స్, సంజు శాంసంగ్ వచ్చాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, తిలక్ వర్మ ఫినిషర్గా ఉన్నారు. మనకి ఏదైతే లోటు రింకు సింగ్ ప్లేస్లో సంజు శాంసంగ్ తీసుకొచ్చారో, గౌతమ్ గంభీర్ వాజ్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఓపెనర్సే ఫెయిల్ అవుతున్నారు. సో ఓపెనర్లు ఇద్దరు ఫెయిల్ అయినా ఒక అతను అడ్డుపడిపోయే స్టైల్లో వచ్చేటట్టు మన ప్లానింగ్ వర్కౌట్ అయింది. సో మనకి చాలా క్రూషియల్ అయిపోయిందండి ఆ ఒక చిన్న చేంజ్. సో తప్పులు పొరపాట్లు టెస్టింగ్ చేసుకుంటాం తప్పులేదు, బట్ సేమ్ టైంలో వాళ్ళైతే 100% రాంగ్ నుంచి రైట్ దాంట్లో మూవ్ చేయటం గౌతమ్ గంభీర్. సో ఆ ఎక్స్పీరియన్స్ గౌతమ్ గంభీర్ దగ్గర కనబడుతుందండి. అండ్ ఈ వాజ్ చాలా అతను బ్యాకింగ్ చేశాడు అతన్ని, సంజు శాంసంగ్ కావాలి అని. మన మ్యాచ్ అయ్యాక కూడా చూస్తే ఆ హ్యాపీనెస్, ఎస్ డన్ ఇట్ అనేసి మీరు ఆ వీడియోస్లో కూడా చూసుంటారు. బట్ సంజు శాంసంగ్ ఇస్ నాట్ ఏ స్మాల్ ప్లేయర్ అండి, చాలా బిగ్ ప్లేయరు. అతను చాలా లాయల్గా వాట్ వి కాల్ పింక్స్ రాజస్థాన్ రాయల్స్కే ఉన్నాడు, చాలా మ్యాచ్లు గెలిపించాడు. అండ్ మోర్ ఓవర్ మనకి ఈ మ్యాచ్ అడ్వాంటేజ్ ఏంటంటే సంజు జాస్ బట్లర్తో కలిసి ఆడాడండి. సో హీ నోస్ అబౌట్ అతని స్ట్రెంగ్స్ ఏంటి అనేసి. సేమ్ టైం ఇంగ్లాండ్ మనం తక్కువ అంచనా, బట్లర్ అండ్ సాల్ట్ ఫెయిల్ అయినా సరే ఒక్క 50 లేకుండా కూడా వాళ్ళు చేసేసారండి ఎర్లీ ఇన్నింగ్స్. లాస్ట్ మ్యాచ్ చూస్తే న్యూజిలాండ్ మీద వాళ్ళు ఎలా చేసి మ్యాచ్ వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఆడతారండి. ఆ బ్యాటింగ్ చూసిన ప్లానింగ్ డిఫరెంట్ ఉంటుంది. సేమ్ టైం ఇండియా ఏం తక్కువ కాదండి, డెఫినెట్గా ఈ మ్యాచ్ సూపర్గా ఉంటుంది. 200 runs ఎవరు కొట్టినా చేసింగ్కే వెళ్తారండి. ఏ టీం అయినా సరే చేయడానికి ట్రై చేస్తారు. నేరో విక్టరీ, 1 side విక్టరీలా అయితే నిన్న మ్యాచ్లో అయితే ఉండదు అనుకుంటున్నాను. ఎస్.
ఎస్ సార్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు బట్లర్ గురించి, సంజుకి ఎట్లా బట్లర్ గురించి తెలుసో బట్లర్ కూడా సంజు గురించి అలాగే తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లస్ మైనస్. సో చెప్పండి సార్. యాక్చువల్గా టీమ్గా చూసుకుంటే సంజు వాస్ లీడింగ్ ద టీమ్ అండి మన ఐపీఎల్లో. ఆ ఒక్క పాయింట్ మీద అందరూ మీకు చెప్పానండి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు అడిగినప్పుడు, టెక్నాలజీ మారిపోయాక సంజు ఎలా ఆడుతున్నాడు, సంజు ఏ బౌలర్కి ఎలా ఆడుతున్నాడు, అతనికి ఏం వేయాలి అన్నది కూడా వాళ్ళు చాలా బైహార్ట్ చేసుకుంటారు. నిన్నంతా వాళ్ళు ఏం ఖాళీ కూర్చోరు. ఈ 2 days నుంచి సంజుని ఎలా ఆపాలి, అభిషేక్ శర్మని ఎలా ఆపాలి, మొత్తం మీరు వాళ్ళు ఏం ఆడతారు, ఏ బాల్ దొరుకుతారు, ఆ బాల్ మీద ఎలా వేయాలి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉంటారు. సో మన వాళ్ళు కూడా అతను వేసి అలాంటి బాల్ని ఎలా లాక్ చేసుకొని స్కోరింగ్ ఎలా కన్వర్ట్ చేయాలన్న ప్లాన్లో మన వాళ్ళు ఉంటారండి. ఎస్ రైట్. సుధీర్ సార్ ఒకసారి అంటే ఇది వరుసగా మనం థర్డ్ సెమీఫైనల్ మళ్ళీ ఇంగ్లాండ్తో ఫైట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇండియా ఓడిపోయింది, తర్వాత 2024లో గెలిచిన టీం ఖచ్చితంగా కప్ కొట్టింది. ఎప్పుడైతే సెమీఫైనల్ గెలిచిన టీం ఫైనల్కి వెళ్ళిందో కప్ కొట్టింది. ఈరోజు ఏ మ్యాజిక్ క్రియేట్ అవ్వబోతుంది అని సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, అంటే 2 teams కు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటేంటంటే అంటే పూర్తిగా కంఫర్టబుల్ విక్టరీస్ గా కనబడలేదు. ఇండియా స్ట్రగుల్ అయింది, ఇంగ్లాండ్ కూడా స్ట్రగుల్ అయింది. ఎందుకంటే ద బెస్ట్ టీమ్స్ గా వాళ్ళు బరిలోకి దిగినటువంటి టీమ్స్ కూడా అంటే హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగినటువంటి టీమ్స్ ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లాండ్ అండ్ ఇండియా పైన ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ దే ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. నాకేమనిపిస్తుంది అంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ తోటి ఎక్కువగా గెలిచింది రియల్ గా చెప్పాలంటే ఇండియా. ఇప్పుడు ఇంతకుముందు సుందర్ గారు చెప్పినట్టు అంటే టాప్ ఆర్డర్ అందరూ కూడా ఎక్సెప్ట్ తిలక్ వర్మ ఎవ్రీబడి హెస్ స్కోర్డ్ 50 యాక్చువల్లీ. ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు రాణిస్తున్నారు. ఒక మ్యాచ్ లో మనం చూసాం, కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ రాణించాడు. మొన్నటి మ్యాచ్ లో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ అప్పుడు సంజు సామ్సన్ రాణించాడు. సో హార్దిక్ పాండ్యా 50 ఉంది. ఓన్లీ తిలక్ వర్మకే కొంచెం 50 లేదు కానీ బట్ ఈ ప్లేడ్ సమ్ గుడ్ నాక్స్ అండి. 20+ కావాల్సినటువంటి సమయాల్లో అతను స్కోర్ చేస్తున్నాడు. ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. అండ్ ఇంగ్లాండ్ ఓడించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫీల్డింగ్ హ్యాస్ టు బి టోటలీ గుడ్ అండి. అంటే ఛాన్సెస్ ఇవ్వకూడదు. బికాస్ ఇంగ్లాండ్ ఆర్ సచ్ టీమ్ యాక్చువల్లీ. చిన్న చిన్న అవకాశాలు వచ్చినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్లర్ లాంటి ప్లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఏదైనా లైఫ్ వచ్చింది అనుకుంటే వాటిని క్యాపిటలైజ్ చేసుకుని బిగినింగ్స్ ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్. అండ్ ఇండియాకి ఎలానైతే మీకు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారో సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించేవారు, ఇంగ్లాండ్ కూడా మీకు దాదాపుగా ఒక 4-5 ఉన్నారు. అందులో బ్రూక్ విషయం ఎంత తక్కువ చెప్పే అంత మంచిది. బికాస్ హీస్ ఇన్నింగ్స్ అగైన్స్ పాకిస్తాన్ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. అండ్ దట్ ఆన్ ఎ టఫ్ వికెట్ యాక్చువల్లీ ఈ ప్లేడ్ ఎ జెమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. అండ్ అట్లాగే బట్లర్ ఒక్కడు అఫ్ కోర్స్ ఈ టోర్నమెంట్ మొత్తంలో ఇంకా తనదైనటువంటి ఫామ్ కనబరచలేదు కానీ బట్ బట్లర్ కూడా ఒక రకంగా ముంబై అనేది హోమ్ గ్రౌండే. బికాస్ ఈ ప్లేడ్ ఫర్ ముంబై, ఐపీఎల్ లో ఆడాడు చాలా కపుల్ ఆఫ్ ఇయర్స్. అండ్ అతనికి కూడా కండిషన్స్ తెలిసి ఎలా ఉంటాయో. సాల్ట్, బట్లర్, బేతెల్ వీళ్ళందరూ కూడా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచెస్ గెలిపించేటటువంటి కెపాసిటీ ఉంది. అండ్ పాంటమ్ కూడా చాలా మంచి ప్లేయర్. రియల్ గా చెప్పాలంటే అతడు కూడా చాలా అద్భుతంగా స్పిన్నర్స్ ఆడుతూ ఉంటాడు. సో ఇంగ్లాండ్ కు ఉన్నారు కరణ్ వరకు కూడా వాళ్ళకు సూపర్. అండ్ జాక్స్ విషయం టాక్ అబౌట్ హిమ్. ఇప్పటికే అతనికి 4 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ ఉన్నాయి. వికెట్స్ తీస్తున్నాడు, రన్స్ కొడుతున్నాడు. అండ్ లోవర్ ఆర్డర్ లో ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ ఉన్నాడు వాళ్ళకు. అంటే టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు చాలా సార్లు ఆదుకున్నాడు, చాలా సార్లు విజయాలు కూడా సాధించి పెట్టాడు. లాస్ట్ మ్యాచ్ ఈవెన్ న్యూజిలాండ్ తో తీసుకున్నా కానీ మీరు ఏ మ్యాచ్ తో తీసుకున్నా కానీ హిస్ పర్ఫార్మెన్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్ అండి. సో 2 teams లో అలా ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు కనుక మీరు అన్నట్టుగా గత రికార్డ్స్ అని మనం మర్చిపోవాల్సిందే. బికాస్ అట్లా గత రికార్డ్స్ మీరు యాడ్ చేయాలంటే ఇండియాకు ఐసీసీ టోర్నమెంట్స్ లో కూడా మీకు వాంకెడే స్టేడియంలో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఉన్నాయి, అంటే బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వెస్టిండీస్ అగైన్స్ 2016 లో ఇక్కడనే ఓడిపోయినారు. ఆ మ్యాచ్ అయితే చాలా రియల్ గా చెప్పాలంటే క్యాచెస్ విషయంలో కొన్ని డౌట్స్, అంపైరింగ్ తర్వాత నో బాల్స్ వేయడం, కొన్ని క్యాచెస్ ఇంపార్టెంట్ జంక్షన్ లో డ్రాప్ చేయడం. అండ్ అప్పుడు వెస్టిండీస్ ఫైనల్ వెళ్ళి అదే సంవత్సరంలో కప్ కూడా సాధించారు. సో 87 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. బట్ ఓవరాల్ గా నాకేమనిపిస్తుంది అంటే దిస్ విల్ బి అన్ ఎక్సైటింగ్ సెమీఫైనల్ నోట్. నిన్నటికి ఇవాళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే 2 teams యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ T20 క్రికెట్ లో ద బెస్ట్ T20 టీమ్స్ ఆడుతున్నాయి కనుక ఇట్ విల్ బి అన్ ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్, నో డౌట్. ఎస్ అండి, రైట్ సుందర్ సార్. అంటే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ అనగానే ఆబ్వియస్లీ అందరికీ తెలియని ఒక మనం బ్రిటిష్ టైంకి వెళ్ళిపోతాం. ఆబ్వియస్గా మనకు ఆ థాట్స్ అలాగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తే ఈ రోజు మ్యాచ్లో చూసినట్లయితే ఒకసారి మన బ్యాక్డ్రాప్ మనకి బలహీనత ఏది ఒకసారి మాట్లాడుకుంటే ఫీల్డింగ్లో ఖచ్చితంగా మార్పులు రావాలి. ఇందాక సుధీర్ సార్ కూడా అదే చెప్తున్నారు. ఈరోజు బౌలింగ్ కోచ్ మోర్కెల్ కూడా అదే చెప్పారు. ఒక్క క్యాచ్ డ్రాప్ చేసిన ట్రోఫీ డ్రాప్ చేసినట్టే ఆయన కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? మనకి యాక్చువల్గా ఒక సామెత ఉంటుందండి,
క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేసి. అలా మనకి వాళ్ళకి వదిలినా మనం వాళ్ళు వదిలినా సరే ఎక్కడ ఒక్క లాస్ట్ మినిట్లో ఒక క్యాచ్ వదిలినా సరే వాళ్ళు మనమైనా వాళ్ళైనా ఇబ్బంది పెడతారు. సో ఫీల్డింగ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆడుతుంది ఇండియానండి. ఇండియా రిప్రజెంట్ చేస్తుంటే స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే పైగా వరల్డ్ కప్ ఇది 1 స్టెప్ టు ద ఫైనల్, 2 స్టెప్స్ టు ద ట్రాఫీ. అలాగా వాళ్ళ ఫీల్డింగ్ అన్న కొద్దిగా క్రౌడ్ ప్రెషర్ మూలంగా ఏమైనా అవ్వచ్చేమో కానీ బేసిక్గా ఇండివిజువల్గా ఆల్ ఆర్ గుడ్ ఫీల్డర్స్ అండి. వాళ్ళు ఎందుకంటే దాని మీద వర్కౌట్ చేస్తున్నారండి. ఈ సీజన్ అయిపోయింది. ఇప్పుడు అభిషేక్ శర్మ ఈజ్ కొద్దిగా ల్యాకింగ్ బిహైండ్ ద ఫీల్డింగ్ అనుకోండి. అతను నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి హీల్ బి ట్రైన్ 1000 క్యాచెస్ అనమాట, నాట్ 100 క్యాచెస్. 1000 క్యాచ్ తీసుకొని వస్తున్నారు. కొద్దిగా క్రౌడ్ ప్రెషరు ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు. బట్ సేమ్ టైం ఎలాగైతే కోచ్ చెప్పినట్టుగా ఫీల్డింగ్ ఎంత ఇంపార్టెంటో మెయిన్ మనం బ్యాటింగ్ ఫెయిల్ అయినా ఒక మంచి క్యాచ్ వదిలేస్తే అయిపోతుందండి. ఎర్లీగా జాస్ బట్లర్కి ఎవరో వదిలేసాను, అతను రికవర్ అయ్యి కొట్టేసుకుంటే అసలు అలా గేమ్ తీసుకెళ్ళిపోతారండి. ఎవరైనా టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్లో మనం కానీ డ్రాప్ చేస్తే వాళ్ళు మ్యాచ్ ఫినిషర్ అయిపోతారండి. సో క్యాచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కూడా ప్రెషర్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. దే షుడ్ నాట్ ఫాలో ది బేసిక్స్ అనమాట. వాళ్ళ గేమ్ని గేమ్ ఆడి తీసుకెళ్ళిపోతూ ఉంటే స్ట్రైక్ రేట్ ఎప్పుడు 150+ ఇంకా మనం 10 రన్ రేట్ చేసుకున్నంతకాలం మనం సేఫ్ అండి. సో ఆఫ్టర్ 15 అవర్స్ ఏమవుతుందంటే లాస్ట్ 5 అవర్స్ 15 రన్స్ తీసుకున్న 225 అలా వెళ్ళిపోతుందండి స్కోర్. అండ్ 225 ఈజ్ నాట్ ఏ బిగ్ స్కోర్ అని కూడా అనలేమండి. 250+ అయితే బిగ్ స్కోర్ అనాలి కానీ 225 ఇదే బట్లర్ అండ్ సాల్ట్ లాంటి వాళ్ళ ప్లేయర్లే చేజింగ్లో 100 కొట్టిన మ్యాచెస్ ఉన్నాయండి. రైట్. ఒకసారి సుధీర్ సార్, ఈరోజు మరి వాంగ్తేలో జరుగుతోంది, పిచ్ ఎలా ఉండిపోతుంది అంటే టాస్ ఇంపార్టెన్స్ ఎలా ఉండిపోతుంది? మన ఇఫ్ ఇన్ కేస్ ఇండియా టాస్ విన్ అయితే ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఒకవేళ బాగా డ్యూ ఉంది అంటే మొన్నట్లాగా కలకత్తాలో ఐ థింక్ బౌలింగ్ వుడ్ బి బెటర్. బట్ ఎట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే సెమీఫైనల్ లాంటి కీలకమైనటువంటి మ్యాచెస్ లో కూడా ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి ఒక బిగ్ స్కోర్ చేయడం కూడా మీకు బెనిఫిట్ అవుతుందండి. ఇంతకుముందు సుందర్ గారు చెప్పినట్టు 225 కాకుండా 200+ లాంటి స్కోర్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ మొన్న వెస్టిండీస్ తోటి కూడా 195 అంత ఈజీగా చేజ్ చేయలేదు. మీకు సంజు శాంసన్ అలా బ్రిలియంట్ గా ఆడాడు కనుక చివరికి మీకు అక్కడ ఈజీ చేజ్ లాగా కనబడింది కానీ బట్ ఇట్ వాజంట్ అన్ ఈజీ చేజ్ ఎట్ ఆల్. యాక్చువల్లీ ఐ థింక్ దే స్ట్రగుల్. మధ్యలో కొన్ని వికెట్స్ పోతుంటాయి అప్పుడప్పుడు. ప్రతిసారి కూడా యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ బ్యాటర్ టు స్కోర్ ఎ సెంచరీ. సో సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ లో నాకు ఏమనిపిస్తుంది అంటే 190+ స్కోర్స్ కూడా 180+ స్కోర్స్ కూడా చాలా కష్టంగా చేజ్ చేయడం ఉంటుంది. బికాస్ సెమీఫైనల్ అట్మాస్ఫియర్ టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దట్టు మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా సేమ్ పిచ్ యూజ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ ఇక్కడే జరిగింది. అక్కడ 196 వెస్టిండీస్ కొట్టారు. అండ్ ఈరోజు కొంచెం ఎక్కువగా గ్రాస్ ఉంటుంది కనుక మేబీ బ్యాటర్స్ కి అనుకూలంగా కండిషన్స్ ఉండవచ్చు స్టార్టింగ్ లో. సో పవర్ ప్లే నేను అనుకుంటాను మహిజా ఇట్ విల్ డిసైడ్ ద మ్యాచ్. బికాస్ పవర్ ప్లే లో రన్స్ స్కోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పవర్ ప్లే లో ఏ టీం అయితే ఆధిపత్యాన్ని కనబరుస్తుందో దట్ టీమ్ కెన్ హ్యావ్ బెటర్ అడ్వాంటేజ్. ఎస్ సార్ సుందర్ సార్, ఈరోజు మనకి బౌలింగ్లో ఇంగ్లాండ్ బౌలింగ్లో రషీద్ ఉన్నారు. అంటే టఫెస్ట్ ఈరోజు ఎవరు భావించవచ్చు? ఆ పిచ్ని బట్టి ఈరోజు మనం ఎవరిని ఎదుర్కోవడానికి టీం ఇండియా ఎవరిని ఎదుర్కోవడానికి ఎక్కువ టఫ్గా ఫేస్ చేసే ఛాన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ చెప్తే T20లో న్యూ బాల్లో వేసే ఆ 6 ఓవర్స్ మాత్రమే కొద్దిగా టఫ్గా ఉంటుందండి. ఎందుకంటే న్యూ బాల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే కొడతానికి వెళ్తారు కాబట్టి వికెట్స్ తీసుకుంటారు. మళ్ళీ ఒకవేళ బ్రేక్ త్రూ రావాలి అన్న స్పాట్లో కూడా స్పిన్నర్స్ని మన వాళ్ళు ఈజీగా ఆడేస్తారండి. 100% మన వాళ్ళు స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతారు కంపారిటివ్లీ. ఆ మీడియం పేసర్ని కొద్దిగా ఆడాలంటే స్వింగ్ కండిషన్స్, ఆ మూవ్ అవుతున్న బాల్ని ఎక్కడ ఎడ్జ్ అవటం అలాంటి ఛాన్సెస్లో పవర్ ప్లే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి వాళ్ళకి. బట్ ఇక్కడ కొంచెం టు యాడ్ టు దట్ సుందర్ గారు, వి ఆల్ నో దట్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఇండియా హ్యావ్ లాస్ట్ మోర్ వికెట్స్ దాన్ అదర్ టీమ్స్ టు స్పిన్నర్స్. యాక్చువల్లీ 20 times కంటే ఎక్కువగా స్పిన్నర్స్ అవుట్ అవుతున్నారంటే అది కూడా కొంచెం మేబీ టెంప్ట్ అయ్యా లేకుంటే ఎక్స్ట్రా హెల్ప్ స్పిన్నర్స్ లభిస్తుందా? బికాస్ ఇండియన్స్ అఫ్ కోర్స్ దే ప్లే స్పిన్ వెరీ వెల్, ఎందుకంటే అటువంటి రెప్యుటేషన్ ఉంది. బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతారు. మీరు బట్లర్ ని తీసుకోండి, ఎంత అద్భుతంగా ఆడతాడు. బ్రూక్ అయితే చాలా మంచి ప్లేయర్ అసలు. యాక్చువల్గా బేతెల్ మంచి ఫుట్ వర్క్ ఉంది వాళ్ళకు. బ్యాంటమ్ కూడా చాలా ముందరికి వచ్చి ఆడుతున్నాడు అసలు యాక్చువల్లీ స్పిన్నర్స్ పైన ప్రెషర్ ఉంచడానికి. అండ్ దట్ ఇన్ శ్రీలంకలో కపుల్ ఆఫ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆడాడు బ్యాంటమ్ యాక్చువల్లీ. అట్లాగే మీకు జాక్స్ ఈజ్ అ వెరీ గుడ్ హిటర్ ఆఫ్ ద బాల్ యాక్చువల్లీ. అంటే ఇండియాకి ఎంతనైతే స్ట్రెంత్ ఉందో స్పిన్ ఆడడంలో, ఇంగ్లాండ్ కూడా నాకేమనిపిస్తుంది అంటే దే ఈక్వల్లీ హ్యావ్ గుడ్ స్ట్రెంత్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఫస్ట్ 6 ఓవర్స్లో అన్నది కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్ 30 yardsలో అబో బయటికి ఇద్దరే ఉంటారు కాబట్టి ఈ హిట్స్ మూలంగా వాళ్ళు ఏమన్నా స్కోర్ చేయగలిగితే
అది అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నానండి. రైట్ 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 నిన్న కూడా ఈవెన్ నాకు ఏమనిపించిందంటే మహిజా, సార్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో రబడా సెకండ్ ఓవర్ లో 12-1 అయి ఉండేది. ఆ క్యాచ్ ఒకవేళ వికెట్ కీపర్ కొంచెం అవును. పర్ఫెక్ట్ గా జడ్జ్ చేసి ఉండేది, అండ్ దెన్ ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. సో ఆ సిచ్యువేషన్ లో డ్రా అది టఫ్ ఛాన్స్ ఇది, ఇట్ వాజంట్ అన్ ఈజీ గా, బట్ అటువంటి క్యాచెస్ తీసుకోవాలి T20 ఫార్మాట్ లో, ఇంటర్నేషనల్ మ్యాచ్ లో, ఎందుకంటే ఇంకా అంతకంటే బ్రిలియంట్ క్యాచెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అందుకనే క్యాచెస్ వచ్చిన దగ్గర వదలకుండా ఇంపార్టెంట్ జంక్చర్ లో తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇఫ్ యూ లూజ్, ఇఫ్ యూ డ్రాప్ వన్ ఇంపార్టెంట్ క్యాచ్, బట్లర్ ఆడుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేసినట్టు దే కెన్ క్యాపిటలైజ్ ఆన్ దట్. ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. సో క్యాచెస్ అఫ్ కోర్స్ హ్యావ్ టు బి టేకెన్ టుడే, అఫ్ కోర్స్. అంటే దాంట్లో కొంచెం కసరత్ ఎక్కువగా చేయాలి కూడా. ఎస్ సార్ రైట్. అంటే సుందర్ సార్ చెప్పండి, అంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో అయితే చూసామని భావించవచ్చా, లేదు ఈ రోజు ఏమన్నా సూర్య పెర్ఫార్మెన్స్ గురించి ఒకసారి? సూర్య ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు కదండి, మనం వీ కెనాట్ పాయింట్ అవుట్ ఎక్స్పెక్టింగ్ మోర్ కదండి సూర్య నుంచి. మీరు చూసారంటే యూఎస్ఏ మ్యాచ్లో సూర్యకుమార్, సంబడి ఆస్ మీ దట్ ఈ మ్యాచ్ ఏమవుతుంది అనేసి, ఎలాగో 150 160 తీసుకెళ్ళిపోతాడు సూర్యకుమార్ ఉన్నాడు కదా అనేసి మీరు సింగిల్ హ్యాండ్గా కొట్టాడు ఆ మ్యాచ్ కూడా. సూర్యకి ఇక్కడ ఎక్కడైతే ఇషాంత్ కిషన్ వీళ్ళందరూ బ్యాటింగ్ చేసేటప్పటికి సూర్య వెళ్ళి సెటిల్ అయ్యే టైం ఉండట్లేదండి, వెళ్ళినప్పటి నుంచి కొట్టాల్సి వస్తుంది. సో అతను రోల్ అతను చేస్తున్నాడా లేదా అని, ఇన్ కేసు టాప్ 1 2 3 ఇద్దరు పర్ఫామ్ చేశారనుకోండి, సూర్యకి అంత టైం ఉండదండి. వెళ్ళినప్పటి నుంచి ఈ షుడ్ బి ఫినిషర్ లాగా, ఈ షుడ్ బి అన్న 200 స్ట్రైక్ రేట్లో వెళ్ళాల్సి వస్తుంది. 10 overs తర్వాత వెళ్ళినా సరే స్ట్రైక్ రేట్ 200లో తీసుకెళ్లాల్సి వస్తుంది. టుడే 250 ఈజ్ ద కొద్ది కంఫర్టబుల్ స్కోర్ అనొచ్చండి. ఓకే, అంటే నాకేమనిపించింది బైజా, అంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ లో బిట్ ఆఫ్ లక్ యూ నీడ్. ఇంతకుముందు సూర్య గారు విషయం చెప్పారు సుందర్ గారు. సూర్యకుమార్ ఆ ఇన్నింగ్స్ లో కూడా ఇఫ్ యూ గో బ్యాక్ టు దట్ పర్టికులర్ ఇన్నింగ్స్ 78 for 6 అయ్యేవారు. సూర్యకుమార్ కూడా అవుట్ ఉండే క్యాచ్, కాట్ అండ్ బాల్ యాక్చువల్లీ చాలా ఈజీ క్యాచ్ వదిలేశాడు, అండ్ సూర్యకుమార్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు. అదే కదా ఒక గొప్ప ప్లేయర్ ఉన్నటువంటి క్వాలిటీ ఏముంటుంది అంటే, ఒక అవకాశం వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఒక బిగినింగ్స్ ఆడాడు, అండ్ ఈ ప్లేడ్ బిగినింగ్స్ యాక్చువల్లీ ఇండియా గెలిచింది. సో అట్లాగే నాకేమనిపిస్తుంది అంటే ఆ క్యాచ్ అంటే ఇండియా కూడా రావచ్చు అవకాశాలు, బికాస్ అవకాశాలు అనేవి ప్రతి వాళ్ళకు వస్తాయి. వాటి విషయం కూడా మనం మాట్లాడుకోలేదు. ఆ పర్టికులర్ ఇన్నింగ్స్ లో సూర్యకు కూడా బిట్ ఆఫ్ లక్ తోడ్పడింది. సో బిగ్ మ్యాచెస్ లో డెఫినెట్లీ మీకు టాలెంట్ తో పాటు వాతావరణంతో పాటు యూ ఆల్సో నీడ్ బిట్ ఆఫ్ లీక్. ఆ లక్ అనేది నేను అనుకుంటాను కీలకమైనటువంటి ఫ్యాక్టర్ కూడా కావచ్చు ఈ రోజు. ఇంకొక అడ్వాంటేజ్ అంటే సూర్యకుమార్ ఈస్ ప్లేయింగ్ ఇస్ ఇన్ హోమ్ గ్రౌండ్. అతను అక్కడే స్టార్ట్ చేశాడు ఐపీఎల్ కెరియర్. సో ఈస్ బిన్ మోర్ హ్యాబిటెడ్ టు దట్. ఎలా పిచ్ అందరూ తిలక్ వర్మ అక్కడే ఆడతాడు, హార్దిక్ పాండ్యా హోమ్ గ్రౌండ్, గుజరాతీస్ అయినా కానీ బుమ్రా హోమ్ గ్రౌండ్, ఈశాన్ కిషన్ హోమ్ గ్రౌండ్. వీళ్ళందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఆడున్నారు. సో ఐ థింక్ యాక్చువల్లీ ఆర్చర్ లాంటి ప్లేయర్లు ముంబైకి చాలా కాలం క్రితమే ఆడాలి, బట్ ఇంజరీ కారణంగా అతన్ని కొనుక్కున్న తర్వాత కూడా పాపం దూరం కావాల్సి వచ్చింది ఐపీఎల్ లో. సో ఐ థింక్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే, బికాస్ అలా కాకుండా ఐపీఎల్ లో ప్రతిసారి ఒక టీం ఏ టీం కాడే కానీ ఏ ఫ్రాంచైజ్ కాడే కానీ మహిజా ముంబైలో చాలా చాలా క్రికెట్ ఆడున్నారు వీళ్ళందరూ కూడా. ముంబైలో ఎక్కువగా మ్యాచెస్ జరుగుతాయి కనుక, సో కండిషన్స్ ఏం కొత్త కాదు, దట్టు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద మ్యాచ్. ఎస్ సార్, అంటే చూస్తున్నా కూడా మనకి T20 ఫార్మాట్లో వస్తే మనకి ఇండియానే లీడ్లో ఉంది. 7 ఇండియా గెలిచి ఉన్నాయి, 12 వచ్చేసి ఇంగ్లాండ్ గెలిచి ఉంది. ఇండియా లీడ్లో ఉంది, మ్యాచెస్ గెలిచింది దాంట్లో. దీన్ని అంటే ఇది మనకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి దీన్ని ఇలా చూడొచ్చా? ఐ థింక్ అట్లా ఒకవేళ మీరు అనుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికాకు నిన్నటి వరకు డిఫీట్ లేకుండే, టోటల్ గా కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళారు, అండ్ సడన్ గా వాళ్ళు దేవర్ టోటలీ అవుట్ ప్లేడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ బై న్యూజిలాండ్. యాక్చువల్లీ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి ఒక మంచి ఇన్నింగ్స్ యాసన్ ఆడడం తోటి, కనీసం స్టప్స్ ఆడడం తోటి కొన్ని పరుగులు అయితే చేశారు కానీ, బట్ దే స్ట్రగల్డ్ యాక్చువల్లీ. అంటే ఎక్కడ మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే సౌత్ ఆఫ్రికా ఒక టీం మాత్రమే ఆల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా కనబడ్డారు. ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, అండ్ అందరికంటే మోర్ కాన్ఫిడెంట్ గా కనబడేటువంటి టీం నిన్న ఓడిపోవాల్సి వచ్చింది. అలా కూడా జరుగుతాయి. పాస్ట్ రికార్డ్స్ హోమ్ హెల్ప్ చేస్తుందా అంటే ఇండియాకి మీకు చెప్పండి, ఇండియాలోనే మ్యాచెస్ ఎక్కువగా ఆడారు కదా, ఎక్సెప్ట్ పాకిస్తాన్ మ్యాచ్ మీకు పక్కకు పెట్టినట్లయితే మిగతా మ్యాచెస్ అన్ని ఇక్కడనే ఆడారు. సో ఇక్కడ కొన్ని గ్రౌండ్స్ లో ఆడిన ప్లేసెస్ లో కూడా ఇండియా స్ట్రగుల్ బిట్. అంటే టోటల్ గా కంఫర్టబుల్ విక్టరీస్ ప్రతిసారి సాధించినటువంటి అది కూడా కనబడలేదు. అంటే నాకు అనిపించింది అది కూడా కొంచెం మనం దాన్ని తీసుకోవాలి, బికాస్ అవుట్ ప్లేడ్ చేసినటువంటి మ్యాచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ తోటి కూడా పాకిస్తాన్ తోటి అఫ్ కోర్స్ కొంచెం బెటర్ విన్ లాగా కనిపించింది. యూఎస్ తోటి స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ నమీబియా అగెన్స్ట్ కూడా ఈశాన్ కిషన్ బ్రిలియంట్ గా ఆడాడు కనుక కనీసం ఆ స్కోర్ చేయగలిగారు. లేకుంటే
230 చేసే స్కోర్ ఇండియా చేయలేకపోయింది. 205 వద్ద థర్డ్ వికెట్ కోల్పోయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ కోల్పోయినారు, ఎక్కువ రన్స్ కూడా రాలేదు. సో అట్లా కొన్ని ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో కూడా కొంచెం అంటే బ్రెట్ అది కూడా చూసాం మనం. సో దే హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ దట్. ఎస్ రైట్. సుధీర్ సార్ యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ మీరు దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సుందర్ సార్ అసలు టోటల్లీ వన్ సైడ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, అసలు టీంలో ఏమీ ఫ్లాసే లేవన్నట్టు చెప్తూనే ఉన్నారు. రైట్. ఒక్కసారి షార్ట్ ఫార్మేట్ లో చాలా మంది ఏమనుకుంటారంటే అండి, ఒక వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తాం కన్నా షార్ట్ ఫార్మేట్ లో ఒక 2 hours షార్టేజ్ అంటే టైట్ వేసేసరికి మ్యాచ్ అటు ఇటుగా వెళ్ళిపోతుందండి. ఆటోమేటిక్గా దే వాంట్ స్కోర్ రన్స్ అవుట్ అవుతారు. చాలా వరకు ఏమన్నా అంటే వీళ్ళు ఏమన్నా రాంగ్ చేస్తున్నారు ఏమన్నా థాట్స్ కూడా వెళ్ళిన ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 2 hours మేక్ ద డిఫరెన్స్ అనమాట. రైట్. అంటే నేనేమంటానంటే, మీరు స్పోర్ట్స్ అనలిస్ట్ అన్నారు కనుక, ఇప్పుడు ఇంతకుముందు సూర్యకుమార్ యాదవ్ విషయం సార్ చక్కగా చెప్పాడు, అద్భుతంగా అగైన్స్ యూఎస్ఏ. బట్ ఆ పర్టికులర్ క్యాచ్ కూడా అతనికి హెల్ప్ చేసిందని కూడా మాట్లాడడం ఇంపార్టెంట్. ఎందుకంటే బిట్ ఆఫ్ లక్ యాక్చువల్లీ హ్యాడ్ దట్. మనం ఇండియన్స్ విషయం మాట్లాడేటప్పుడు కూడా యాజ్ అన్ అనలిస్ట్ గా యు ఆర్ అనలైజింగ్ ద మ్యాచ్, రైట్? యు ఆర్ నాట్ జస్ట్ సపోర్టింగ్ అంటే. మనం ఇండియాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం, బట్ మ్యాచ్ అనలైజ్ చేసేటప్పుడు ఇండియన్స్ ఏం మిస్టేక్ చేశారు, ఇండియాకు లక్ కూడా ఎలా దోహదపడింది అన్నట్టు విషయం కూడా మనం మాట్లాడడం. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. సుందర్ విల్ అగ్రీ అబౌట్ ఇట్. In fact, it's cricket what we are discussing, not about the patriotism or anything. రైట్. సుందర్ సార్ ఈ రోజు బౌలింగ్ సూర్యకుమార్ యాదవ్ ఆ యుఎస్ఏ అగైన్స్ మ్యాచ్ 78 దగ్గర అక్కడే అవుట్ అయిపోయి ఉన్నాడు అనుకోండి, అప్పుడే ఇండియా 6వ వికెట్ కోల్పోయినట్లు వాట్ వుడ్ హావ్ హ్యాపెన్? ఆ ఈజీ క్యాచ్ కదా అది, కాట్ అండ్ బౌల్ యాక్చువల్లీ రియల్ గా చెప్పారు కదా. దట్ హెల్ప్ హిమ్. ఐ యామ్ జస్ట్ టెల్లింగ్. రైట్ సుందర్ సార్. అంటే ఈరోజు బౌలింగ్ చూస్తే మనకి బుమ్రా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మనకి మంచి ఇదిలో ఉన్నారు. హార్దిక్ బౌలింగ్ గురించి ఒకసారి, అంటే తను ఎక్కువ ఎకానమీ ఈ మధ్య బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు అన్నట్టు చూడొచ్చా? హార్దిక్ని ఎప్పుడన్నా న్యూ బాల్ మీద తీసుకొస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బందే ఉంటుందండి. ఎందుకంటే అతని పేస్ కానీ అతను స్లోవర్ వన్స్ వేయటంలో వాటిలో స్పెషలిస్ట్ అండి. సో హిట్టింగ్ మూడ్లోకి వెళ్ళినప్పుడు అతని సెకండ్ స్పెల్లో ఆఫ్టర్ 6 hours వేసే హార్దిక్ వేరు, న్యూ బాల్ మీద వెళ్ళే హార్దిక్ వేరు అండి. బట్ ఈ దీంట్లో ప్యూర్లీ ఇట్స్ అ బ్యాటర్స్ గేమ్ అండి. మీడియం పేసెస్ పెద్ద ఓవరాల్ 150+ వేసే వాళ్ళకి స్ట్రగుల్ అవుతున్నారు. సో దట్ ఆ యొక్క చేంజెస్ అన్నది రైట్ టైంలో ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ స్లో రన్స్ వేయాలి అన్నది మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి బౌలర్ స్ట్రగుల్ అవుతున్నారండి. మీరు చూస్తే బ్యాటర్స్లో లో స్కోరింగ్ మ్యాచ్లు చాలా తక్కువ ఉన్నాయండి. మినిమం 130, 140 స్ట్రైక్ రేట్తోనే జరుగుతుంది. వరల్డ్ కప్ అంతా చూస్తుంటే లో స్కోరింగ్ 100 మ్యాచెస్ది ఏదో చేసింగ్ ఎప్పుడైనా అయి ఉండొచ్చేమో తప్ప ప్రతి మ్యాచ్ 150, 170 ఉంటుందంటే ఇమాజిన్ ద క్యాలిక్యులేట్ ద రన్ రేట్ అండి. 7 to 8 అంటే ఆల్మోస్ట్ 140 స్ట్రైక్ రేట్ ఉన్న బౌలర్కి ఆ బౌలర్ని కొడుతుంటే ఎవరికి లేదండి. ఒకరు తగ్గితే ఇంకోళ్ళు డబుల్ అయిపోతుంది. వరుణ్ చక్రవర్తిని మరి కొట్టారు. వరుణ్ చక్రవర్తి మనం కాదనలేము. వరుణ్ చక్రవర్తి వికెట్ టేకర్. సో మీరు అలా క్యాల్కులేట్ చేసుకుంటా ఉంటే ఇట్స్ ప్యూర్లీ డామినేటెడ్ బై బ్యాటర్స్ గేమ్ అంటారండి T20. రైట్ సార్. సో ఈరోజు మనం చూసాము ఇప్పటి వరకు. డెఫినెట్గా ఇంకొకసారి కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అవ్వాలని ఆశిద్దాము. సో ఈరోజు వెళ్ళిన తర్వాత మ్యాచ్. సో డెఫినెట్గా సార్ మళ్ళీ ఫర్దర్గా ఇంకొక డిబేట్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సుధీర్ సార్. థ్యాంక్ యూ సుందర్ సార్. థ్యాంక్ యూ.